హలో అండి. మీరేదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే, ముందుగా ఆల్రెడీ ఆ బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరెవరున్నారో తెలుసుకో. ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకో. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ బిజినెస్‌లో లాభాలేంటి, నష్టాలేంటో తెలుసుకో. సో, తెలుసుకున్న తర్వాత ముగ్గురు చెప్పిన పాయింట్స్‌ని నోట్ చేసుకొని, లాభాలు పక్కన పెట్టండి. నష్టాలేవైతే చెప్తారో, అంటే నెగెటివ్ వెర్షన్ ఏదైతే చెప్తారో, అది నువ్వు చేసేటప్పుడు నీకు జరగకుండా ఎలా చేసుకోవాలనేది ఆలోచించు. అంటే వాళ్ళు నెగెటివ్ వెర్షన్ చెప్పారు అని జెప్పి బిజినెస్ ఆపమని నేను చెప్పట్లేదు. వాళ్ళు చెప్పిన నెగెటివ్ ఏదైతే ఉందో, దానిని నీ లైఫ్‌లో జరగకుండా నువ్వు చూసుకోగలిగితే 100% సక్సెస్ నువ్వవుతావు. ఎగ్జాంపుల్ మనం ఎప్పుడన్నా క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు, నీ వీక్‌నెస్ ఏదైతే ఉందో, దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు మీ కోచెస్. అట్లనే నెగెటివ్ వెర్షన్ ఏదైతే ఉందో బిజినెస్‌లో, అది మనకు జరగకుండా ఉండటానికి మీరు దాని మీద ఎక్కువ పని జేయాలి. అలా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ మీకొచ్చిద్ది. వన్స్ ఒకసారి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, బిజినెస్ ఆపేస్తే చాలామంది రెడీగా ఉంటారు, నిన్ను తక్కువ చేసి చూడటానికి. సో, అలా నీ లైఫ్‌లో జరగకూడదు కాబట్టి, బిజినెస్ స్టార్ట్ చేయకపోయినా పర్లేదు. బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపేస్తే మాత్రం చాలామంది రెడీగా ఉంటారు, నిన్ను చిన్న చూపు చూడటానికి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి, ఒకటికి 3 సార్లు కన్ఫర్మ్ చేసుకొని, నెగెటివ్ ఏదైతే ఉంటదో దాన్ని నోట్ చేసుకొని, దానిపైన నువ్వు పని చేయగలిగితే ఈజీగా సక్సెస్ అవుతావు. ఇంకోటి గూడా అండి, బిజినెస్ ఎప్పుడు గూడా ఎమోషనల్‌గా, మోటివేషనల్‌గా పెట్టొద్దు. బిజినెస్ ఎప్పుడు కాన్ఫిడెన్స్‌తో పెట్టండి. కాన్ఫిడెన్స్‌తోనే పని చేయండి.